పేదలకన్నిటిని తుడిచేందుకే భూభారతి తీసుకువచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రులు సీతక్క, కొండ సురేఖతో కలిసి ఆయన పాల్గొన్నారు. గతంలో ధరణి గురించి రెవెన్యూ సదస్సులు ఎక్కడైనా పెట్టారా అని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. చేసిన తప్పులను గత పాలకులు ఇప్పటికీ గ్రహించట్లేదన్నారు. ప్రజల న్యాయమైన సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులే గ్రామాలకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని మంత్రులు తెలిపారు. ఎవరైతే పొజిషన్ లో ఉన్నారో, ఎవరు పొజిషన్ లో ఉందో ఆ పొజిషన్ లో ఉన్న వారికే పాస్ బుక్ ఇచ్చే అవకాశాన్ని ఈ చట్టంలో కల్పించాను. ఇలా 1, 2, 3 కాదు, సుమారు 27, 28 అంశాలని ఈ భూభారత చట్టం ద్వారా సామాన్య ప్రజలకి చెప్పులు అరిగిందాకా మీరు ఎంఆర్ఓ ఆఫీసుకో, ఆర్డీఓ ఆఫీసుకో, కలెక్టర్ ఆఫీసుకో, ఇంకా నా ఆడబిడ్డల మనలో ఉన్న మంగళసూత్రాలన్నీ హైకోర్టుకో పోవాల్సిన పరిస్థితి ఈ చట్టం వల్ల లేదు. మీ గ్రామానికే మన రెవెన్యూ అధికారులు వస్తారు. గతంలో ఇందాక అక్క చెప్పినట్లు అప్లికేషన్ గా నాడు 1000 రూపాయలు తీసుకునేది. ఈనాడు మీరు 1000 రూపాయలు కాదు కదా, మీ అప్లికేషన్ కూడా మన కలెక్టర్ గారు ప్రింట్ చేసి మీకు ఇస్తాడు. 1 రూపాయి మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఎలా అయితే సమ్మలు పెట్టామో ప్రతి రెవెన్యూ గ్రామానికి నా రెవెన్యూ అధికారులు వచ్చి కూర్చుంటారు. మీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తారు. సాధ్యం కాని కొన్ని కోర్టులో ఉంటే అది కోర్టు పరిధి తేలిన తర్వాత పరిష్కరిస్తాము. ఇలా మీ భూమే కాదా తెలియదు, మీ భూమి ఇంకోటి పట్టా చేసుకుంటే చాలు. వాళ్ళ 100 ఎకరాలున్నా 500 ఎకరాలున్నా వాళ్ళ ఖాతాలలో రైతు బంధు వేసినమనేది, కానీ ఒరిజినల్ గా మోకం మీద ఎవరున్నారో కూడా వాళ్ళు బయటికి తీయలే. కాబట్టి అవన్నింటిని కూడా ఇవాళ బయటికి తీసే లక్ష్యంతో మరి ఈరోజు న్యాయంగా ప్రజలకు దక్కాలన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం. ఆలోచించండి, ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, ఎవరు దోచుకున్నారు. ఒక్క ధరణి పేరు మీద వేలాది ఎకరాలు కొన్ని కుటుంబాలు అధికారంలో ఉన్నటువంటి ఆనాటి అధికార పార్టీ నాయకులు ఎట్లా ఆక్రమించుకున్నారో పొందలోని ఒక్కొక్కటి బయటకు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై రైతన్న. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోకపోగా ధరణి పేరిట ఒక పోర్టల్ ని తీసుకొచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టి మరి దాంట్లో కొన్ని లొసుగులు పెట్టి ఆ లొసుగులను వాళ్ళ అవకాశంగా తీసుకొని ఆ భూములు ఏవైతే రైతులు ఉన్నాయో మరి వాళ్ళ మనుషుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా పాస్ పుస్తకాలు తయారు చేసుకొని ఈ రోజు అసలు రైతు పక్కకెళ్లి ఎవరో బయట వాళ్ళు వచ్చి అనుభవిస్తున్నటువంటి సంఘటనలు, కోకొల్లలు. పొద్దున్న లేస్తే రైతు అనేవాడు తనకు కనీసం ఒక గెట్టు కాడ 1 ఇంచు భూమి వదిలినా కూడా బాధపడతాడు. ఆ గెట్టు పంచాయతీ మొదలవుతుంది, నా భూములకు నీ గెట్టు వచ్చింది అని. అటువంటిది ఎకరాల భూములు ఈ రోజు మీ నుంచి లాక్కుంటే మీ బాధ ఎలా ఉంటుందో మరి పోయిన ప్రభుత్వానికైతే తెలియలేదు కావచ్చు. కానీ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఇందిరమ్మ రైతుల గురించి ఆలోచించినటువంటి ఆమె ఆలోచనను ఆసరాగా చేసుకుని రేవంత్ రెడ్డి గారు, మన అన్న పొంగులేటి శ్రీనన్న ఇద్దరు కూడా రైతుల ఏడుపు, రైతుల కళ్ళల్లో నీళ్లు రావద్దు, వాళ్ళు కోల్పోయిన భూములన్నీ కూడా వాళ్ళ పేరిట మళ్లీ రాసియాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో ఈ రోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి మీ కళ్ళల్లో నీళ్లు